హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పర్టికులర్గా ఖాళీగా ఉంటే ఏం చేస్తాను ఏంటని చెప్పేసి ఫుల్గా అయితే తీశాను. వీడియో చిన్నదే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చివరి వరకు చూస్తే మీకు కూడా ఏదో ఒక ఐడియా రావచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను మధ్యాహ్నము 3 అలా ఖాళీగా ఉన్నానమాట. ఇక ఆ టైం నుంచి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను. నేను ఈ మధ్య ఆయిల్ ఎక్కువగా పెట్టట్లేదనమాట. నాకు తలపైన బాగా డాండ్రఫ్ ఉండడం వల్ల ఇక తలపైన ఆయిల్ అయితే చాలా తక్కువ పెడుతున్నాను. పెట్టినా సరే ఒక పూట ఉంచుకొని తల స్నానం అయితే చేసేస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్గా చివళ్ళకైతే ఆయిల్ అయితే పెడుతున్నాను. కొంచెం కొబ్బరి నూనె, ఆందము 2 కలిపి అయితే చేస్తున్నాను అనమాట. చివళ్ళకి మంచిగా పెడుతుంటే పగుళ్ళు అయితే తగ్గాయి. అలాగే కొబ్బరి నూనెలో నేను కొన్ని కలుపుకున్నాను అనమాట. మీకు అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఏమేం కలిపాను ఏంటని చెప్పేసి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చివళ్ళ పగుళ్ళు అయితే ఆగిపోయాయి చాలా మటుకు. ఇది వరకు నాకైతే ఎండుగడ్డిలా ఉండేదనమాట చివర. అలాంటిది నాకు పగుళ్ళు ఆగిపోయి మంచి స్ట్రైట్గా వచ్చిందనమాట. హెయిర్ మాత్రం చాలా బాగుంది ఆయిల్ పెట్టుకుంటే మాత్రం. నెక్స్ట్ వీడియోలో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ వచ్చేసి ఆయిల్ పెట్టుకొని జడ అయితే వేసుకున్నాను. ఇక ఈవినింగ్ తలస్నానం చేయొచ్చులే అన్నట్టుగా ఇక జడ వేసుకొని నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నాను అనమాట. నేను అసలు సామాన్యంగా నెయిల్ పాలిష్ పెట్టుకున్నా సరే అవి పెచ్చులుగా లాగేస్తూ ఉంటానన్నమాట. ఇక మక్క వాళ్ళు కూడా మక్క వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పెట్టుకుంటే అలాగే అనేవాళ్ళు, నువ్వు లాగేస్తే దానివి ఎందుకు పెట్టుకోవటం అని చెప్పేసి. ఇక అందుకని చెప్పి ఇక నాకు శాంతంగా గోల్డ్ రంగు వేసుకునే ఇష్టమే పోయిందనమాట. కానీ ఆ రోజు ఎందుకనో వేసుకోవాలనిపించింది. ఇక సరేలే ఉంది కదా, కొనటానికి మాత్రం కొంటాను కానీ వేసుకోను. ఇక వేసుకున్నా సరే అలా పీకేస్తానని వేసుకోను అనమాట. ఇక బయట కూర్చొని గోల్డ్ రంగు అయిపోయిన తర్వాత పల్లీలు ఉన్నాయి, అవైతే విప్పుకున్నాను. బాగా వర్షం అయితే పడుతుంది, చాలా ఎక్కువగా పడుతుంది అనమాట వర్షం. గోల్డ్ రంగు వేసుకునేటప్పుడు కూడా తుప్పర పడింది, తుప్పరలోనే కూర్చొని వేసుకున్నాను, మీకు కనిపించలేదేమో. ఇక చూసారు కదా విండో నుంచి అయితే వ్యూ. వర్షం చాలా బాగా పడుతుంది అనమాట. బట్టలన్నీ ఇక తీసుకొచ్చి దోవల మెస్ పైన ఆరేసాను. దోవల మెస్ దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక వాటర్ ఆరే బట్టలు అయితే వేయలేంలే కానీ మంచిగా పొడిగా ఉన్న బట్టలు అయితే వేసుకోగలము. ఇక ఆ తర్వాత పల్లీలన్నీ ఒలుచుకున్నాను కదా, ఉదయమే సగం వరకు అయితే మా వారు ఒలిచి పెట్టారనమాట. ఉప్పు పల్లీలు తెలుసు కదా మీకు, తెలియకపోతే నేను చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని మంచిగా ఓపిక్గా చేసుకొని పల్లీలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, చాలా క్రిస్పీగా రావాలి. ఇక ఇవి ఫ్రై అయ్యేలోపు టీ పెట్టుకొని తాగాను. అలాగే పాలల్లో తోడు కూడా వేసేసాను అనమాట. మేము నైట్ పూట అయితే పెరుగు తినము, అందుకని ఈవినింగ్ 5కి వేస్తున్నాను. నైట్ పూట తినము, మధ్యాహ్నం పూట ఒక్క పూటే తింటాం అనమాట. ఇక తోడైతే పెట్టుకున్నాను. రేపు ఆఫ్టర్నూన్ కల్లా రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసేసి పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ కడాయి మాత్రం మందపాటి కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకోండి, బాగా ఫ్రై అవుతాయి. ఇక మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లేదు ఏం లేదు, మొత్తం మామూలుగానే డ్రై రోస్ట్ చేసేసుకొని కరకరలాడేటట్టు వేపుకొని పల్లీకి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఉప్పులో మనం చిన్న గుంట గరిట హాఫ్ వాటర్ అయితే పోసుకున్నాను, చూసారు కదా. వాటర్ పోసుకున్న తర్వాత ఆ ఉప్పు అంతా పట్టడం కోసం అని చెప్పేసి దగ్గరగా ఒక 5 మినిట్స్ అన్నా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అన్నా కలుపుకుంటే మనకి పల్లీలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట. ఈ పల్లీలనే కాదు, శనగలు, మినుములు, పెసర్లు ఇవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి. అలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి బాగా క్రిస్పీ అవుతాయి అనమాట. అసలు ఇవన్నీ ఎందుకు ఫ్రై చేశానంటే వర్షం పడింది కదా, తినడానికి బాగుంటుందని చెప్పి ఫ్రై చేశాను. అయితే మా వాడు ఎప్పటి నుంచో స్కేటింగ్ బుక్ కావాలి అంటే వాళ్ళ డాడీ అయితే బుక్ చేశారనమాట. అది వచ్చింది. ఇక అది తీసుకొని ఇక బాగా పైకి వెళ్ళి అసలుకి ఎన్ని రోజులు అడిగాడంటే, మమ్మీ 3 డేస్ ఎప్పుడు అవుతుంది, మమ్మీ 2 డేస్ ఎప్పుడు అవుతుంది, మమ్మీ 1 డే ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి రోజు అడుగుతానే గంటకు అడుగుతున్నాడు అనమాట. అంత ఇష్టంగా అడిగాడు. అది ఎట్టకేలకైతే వచ్చిందనమాట. ఇక అవైతే రాగానే వేసేసుకొని ముందైతే ప్రాక్టీస్ చేయించాను అనమాట. ఇంకా నేను కూడా
కొంతసేపు పట్టుకున్నాను, ఎక్కువసేపు అయితే పట్టుకోలేదు. ఇక నాకు గోడలు రేలింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని నడువు నాన్న అని చెప్పేసి చెప్తే మంచిగా నడిచాడు అనమాట. చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు. మీరు నమ్ముతారో లేదో, అవి తెచ్చిన ఈవినింగ్కే బ్యాలెన్స్ చేసి నిదానంగా వెళ్ళటం అయితే వచ్చింది. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తూ ఉంటాను, చూడండి. చాలా బాగా నేర్చుకున్నాడు అనమాట. ఒక్క పూటకే చాలా ఇష్టంతో ఉన్నాడు అవంటే. మరి అందుకనే ఏమో చాలా తొందరగా వచ్చాయి మా బాబుకి అయితే. ఇవైతే నేర్పిద్దామని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాము. ఇష్టంగా ఉన్నాడు కదా అని చెప్పేసి తీసుకున్నాము. వాడు కావాలని చెప్పేసి ఆ హీల్స్ ఉన్నవే తీసుకున్నాడు చాలా ఇష్టంగా. వాడు నైట్ కల్లా నేర్చుకున్న క్లిప్ అయితే ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి. మిగిలినవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగిలిన వీడియోలు కూడా చూసి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్.